శుక్రవారం ప్రారంభించుకున్నాం అండి. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపగల తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన, శ్రేష్టమైన, అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభు. మా తండ్రి, నీ ప్రేమ చేతను, కృప చేతను గడిచిన దినాలంటాను మీ బిడ్డమైన మమ్మల్ని అందరినీ మీరు విడవకుండా ఎడబాయకుండా తండ్రి, నీ కృపలో భద్రపరుచు సురక్షితంగాను క్షేమంగాను మమ్మల్ని అందరినీ మరి కాచి కాపాడి సంరక్షించిన విధానం బట్టి మరొకసారి వేవేల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ శుక్రవారం బయట ప్రారంభించగా కృప చూపించండి, సహాయం అనిపించండి మా ప్రభు. అధ్యాయులు వివరించండి మీ యొక్క ఆత్మ సహాయం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి శ్రేష్టమైన సంఘం తండ్రి మరి బోధించుండగా హృదయంలో భద్రపరచుకుని మీ జ్ఞానానుసారంగా నడవడానికి కృప చూపించుకోండి. చేయవలసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభు. ఇంకో రావాల్సిన వాళ్ళను సమయం బయట హాజరవ్వడానికి మీరే వాళ్ళందరినీ మరి తోడుకున్నాము. ఈ తరగతి మీ చేతులు అప్పగించుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. ఏసు క్రీస్తు ప్రభువును ప్రార్థించి వేడుకున్నాం మా ప్రిపర్లో కూడా బైబిల్ క్లాస్లో భాగంగా మరి కీర్తనలు పాడుకుని తండ్రిని దేవుని స్తుతించుకున్నామండి. మరి కీర్తనలు పాడడానికి రావాలి సహకరించండి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా
యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది.
వరకు మరి కీర్తనలు పాడుకుని దేవదేవుని స్థుతించుకున్నామండి. మరి కీర్తనలు పాడడానికి సహకరించిన మరి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ గడిచిన బైబిల్ తరగతిలో మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఎస్తేరు గ్రంథం ఎన్నో అధ్యాయం అయింది? 5 6 6 గుర్తుందో లేదో అని అడుగుతున్నాను అంతే. 6వ అధ్యాయం అయింది, అవునా? 6వ అధ్యాయంలో ఏం నేర్చుకున్నాం మనం? జ్ఞాపకం ఉందా ఎవరికైనా? ఈ కుట్రలో కీలకమైనటువంటి వరకు, అవునా? ముఖ్యంగా దేవుని యొక్క హస్తం ఇందులో ఇట్టే కనపడతాయి. ఏ విషయంలో చెప్పాలి? హామానికి ఏం పట్టలేదు రాత్రి? నిద్ర పట్టలేదు, అవునా? నిద్ర పట్టకపోవడం ఏంటి రాజుకి? అదే కదా మనం వివరించుకుంది. ఒక రాజుకి సకల సౌకర్యాలు ఉన్నటువంటి రాజుకి రాత్రి నిద్ర పట్టకపోవడం ఏంటి? ఆ నిద్రలో లేచి కొన్ని ఏమైనా గానా బజానా పెట్టుకోవడమో, లేదంటే పాటలు పాడించుకోవడమో, సంగీతం వాయించుకోవడమో, ఎవరిని పిలిపి చేయించుకోవాలి. కానీ ఏం తెప్పించుకున్నాడు? డైలీ బుక్ పుస్తకం, అవునా? రాజ్యపు సమాచారం ఏ రోజు ఏం జరిగిందో సమాచార గ్రంథం తెప్పించుకోవడం ఏంటి? అది చదువుతున్నప్పుడు హామాను కాదు, మొర్దెకై తను ఎలా అయితే సంరక్షించాడో, అవునా? ఆ ఎవరిని? రాజుగారిని సంహరించాలని కుట్రని ఇద్దరు పన్నరని విషయాన్ని చేరవేసిన విషయం మొర్దెకై ఇలాగ మిమ్మల్ని సేవ్ చేశాడు, సమాచారం తెలియజేశాడు అన్నప్పుడు మొర్దెకైకి మనం ఏమన్నా సన్మానం చేశామా? మొర్దెకైకి ఏమైనా బహుమానం ఇచ్చామని అడుగుతాడు. అడిగినప్పుడు ఏమీ చేయలేదు, అసలు ఏమీ కనీసం మనం ఏం చేయలేదు అన్నప్పుడు వెంటనే తన ఆలోచనలో మొర్దెకైని జ్ఞాపకం చేసుకుని ఆ విషయాన్ని ఎవరు చెప్తాడు? రాజు హామాను వచ్చినప్పుడు, అదే టైంలో హామాన్ అక్కడ ఉన్నప్పుడు ఎవరో ఉన్నారు బయట ఉన్నారని అనగానే హామాన్ ఉన్నాడు అన్నప్పుడు లోపలికి పిలిపించి హామాన్ అడుగుతాడు ఏమని? రాజు గనపరచాలనుకుంటే ఒక వ్యక్తిని ఏం చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది అని అడిగినప్పుడు ఇక్కడ హామాను ఉబ్బి తప్పిపోయిపోయి ఇదంతా నా కోసమే అనుకుని ఏం చేశాడు? రాజు వస్త్రాలు ధరింపచేసి రాజు కిరీటం పెట్టి రాజు ఎక్కే గుర్రం ఎక్కించి ఊరేగించాలని చెప్పినప్పుడు ఇదంతా నాకే అనుకుని ఆలోచన చేస్తాడు. చాలా అసలు మనసులో సంతోషపడిపోతాడు. కానీ అసలు విషయం అది కాదు, అవునా? సో అందుకనే చూడండి, ఇందులో 5 విషయాలు జ్ఞాపకం చేశాను. రాజుకి నిద్రకు పట్టుకోవడం అది దైవావేశం వలన కలిగింది, అవునా? రాజుకి నిద్రకు పట్టుకోవడం అనేది దైవావేశం వలన జరిగిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాజుకి నిద్ర పట్టుకోవడం, మొర్దెకైకి సన్మానం చేయాలని ఆలోచన రావడం, హామాను తలంపులు, ఏం తలంపులు? నాకే అనుకున్నాడు, అవునా? ఆ సన్మానం నాకే అనుకున్నాడు. కానీ తిరిగి ఏం జరిగింది? హామానుకు అవమానం, అవునా? అదిగో మొర్దెకైకి సన్మానం చేయాలి, ఇదిగో నీ దగ్గరే ఉన్నాడు, వెళ్ళి మొర్దెకైకి తీసుకెళ్ళి నేను ఏదైతే ఆజ్ఞాపించదో అంతా నువ్వు చేయాలన్నప్పుడు అదంతా చేసిన తర్వాత ఘోరమైనటువంటి అవమానం, అవునా? ఘోరమైనటువంటి అవమానం అదంతా తీసుకొచ్చి చెప్పినప్పుడు ఇలా అవమానపడ్డాను నేను అని హామాను తలంచుతున్నప్పుడే వెంటనే నపుంసకులు రావడం, వచ్చి ఎస్తేరు చేర్చిన విందుకు రమ్మని హామాను త్వరపెట్టారు. ఇదే కదా ముగింపు మనకి. సో ఈరోజు 7వ అధ్యాయం, అవునా? మీకు గడిచిన బైబిల్ తరగతిలో 6వ అధ్యాయం అందరికీ తెలిసిందే, మీకు ఒకసారి జ్ఞాపకం చేశాను. 7వ అధ్యాయము. సో ఈ 7వ అధ్యాయంలో ప్రతి స్టోరీలోను ప్రతి కథలోను ఒకటి ఉంటుంది. ఏంటది? సినిమాలు బాగా చూస్తారు కదా, చెప్పండి. ట్విస్ట్లు, ఓకే. ఇంకా ఆ కథకి ఏముంటుంది చివరిలో? చెప్పారు ఎవరో? క్లైమాక్స్ అంటారు. క్లైమాక్సే ఒక రకంగా చెప్పాలంటే. ఈ 7వ అధ్యాయము ఇంచుమించు అలాంటిదే. ఇంకా కథ దరికి చేరింది. ఇంకా క్లైమాక్స్ ఒక రకంగా చెప్పాలంటే నాటకీయమైనటువంటి మలుపు ఈ 7వ అధ్యాయంలో. అత్యంత నాటకీయమైనటువంటి మలుపు, అలాగే ఘట్టం అనుకోవచ్చు. మన వాడుక భాషలో చెప్పాలంటే అందరికి తెలిసి క్లైమాక్స్ ఒక రకంగా చెప్పాలంటే. సో ఈ అధ్యాయం అది. ఇందులో ఇది చాలా చిన్న అధ్యాయం. చాలా చిన్న అంటే 10వ అధ్యాయం కన్నా కొంచెం పెద్దదే. 10వ అధ్యాయం 3 వచనాలు ఉంటాయి. 3 వచనాలు ఉంటాయి అందులో. 10వ అధ్యాయం చాలా చిన్నది. అది మనం 9, 10 కలిపి చదువుకుంటాం. 9వ అధ్యాయం పెద్ద అధ్యాయమే. 9, 10 అధ్యాయాలు ఒకేసారి ఒకే తరగతిలో మనం అవగొట్టేసుకున్నాం. సో
10 వచనాలు ఉంటాయి ఈ 7వ అధ్యాయంలో. సో ఈ 10 అధ్యాయంలో రెండు విషయాలు. మొదటి నుంచి 6వ వచనం వరకు మనకి ఎస్తేరు హామాను కుట్రను బయట పెట్టేస్తుంది ఇక్కడ. రెండు విషయాలు, రెండు పాయింట్లు ఇందులో. మొదటి నుంచి 6వ వచనం వరకు ఎస్తేరు హామాను కుట్రను బయట పెట్టడం, అలాగే ఆరో వచనం నుంచి చివరాఖరి 10వ వచనంలో హామాను ఉరుకొయ్య మీద అతన్ని హామాన్ని ఉరుకొయ్య మీద అతన్ని ఎవరినైతే ఉరి తీద్దామని సిద్ధపరిచిన ఉరికొయ్య మీద అదే సిద్ధపరిచిన హామాను అదే ఉరికొయ్య మీద వేలాడకు తీయబడతాడు. అదే ఇంకేం ఉండదు ఇందులో. సో చూడండి, ఈ అధ్యాయంలో హామాను కుట్ర బయట పెట్టడం, ఎస్తేరు ధైర్యం మరియు హామాను కుట్రని వివరించే సందర్భమే అనమాట ఇది. సో ముఖ్యంగా చూడండి, మొదటి నుంచి మనం చదువుకుంటే 2వ విందులో ఎస్తేరు విన్నపం ఇక్కడ ఎగ్జాక్ట్గా కరెక్ట్గా చూసి వివరిస్తుంది. 2వ విందు ఇది, అవునా? ఫస్ట్ సారి చెప్పదు, 2వసారి చెప్పుద్ది. సో ఆ 2వసారి త్వరపెట్టి హామాను త్వరపెట్టినప్పుడు హామాను రాజుగారు వెళ్ళినప్పుడు చూడండి ఏం జరుగుతుందో. రాజును హామానును రాణి అయిన ఎస్తేరు నద్దకు విందునకు రాగా ఇద్దరు కలిపి వచ్చారు. రాజు ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడును. నీ మనవి ఏమిటి? రాజ్యంలో సగమైనట్టుకైనను నీకు అనుగ్రహించిన రెండవ నాడు ద్రాక్షరసపు విందులో ఎస్తేరు తనగా. చూసారా, కరెక్ట్ టైం ఇది. తినేటప్పుడు చెప్పడం కన్నా తాగేటప్పుడు చెప్పింది ఇక్కడ. మీరు గుర్తుంచుకోవాల్సింది అంటే కరెక్ట్ సమయము సందర్భాన్ని చూసి చెప్పింది. ఎందుకంటే రాజు ద్రాక్షరసం అంటే కిక్కేస్తుంది, మొత్తం వస్తుంది ఖచ్చితంగా. చూడండి, ఖుషి అవుతున్నాడు, విందు తిన్నాడో, రెండో విందు భోజనంలో విందు తిన్నాడో, మరి మొత్తం మీద ద్రాక్షరసం తాగి టైం అంటే ఒక రకం చెప్పాలంటే మన వాడుక భాషలో 2 ప్యాగులు వేసిన తర్వాత చెప్పింది కరెక్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే మంచి ఊపు మీద ఉంటాడు, అవునా? ఎవరైనా అంతే, బయట మనం తరచూ చూస్తూ ఉంటాం. తాగినప్పుడు ఒకలా ఉంటారో, తాగినప్పుడు ఒకలా ఉంటారు మనుషులు, అవునా? మనం ఈ లోకంలో చూస్తున్నామని ఇట్టే చెప్పొచ్చు. ఇవన్నీ నీ అని తీసి చేస్తూ ఉంటారు ఆగిన మైకంలో, అవునా? దిగిపోయిన తర్వాత అక్కడ ఉన్నాయి బాబోయ్ నాయన బాబు అంటాం, అవునా? మనం చూస్తూ ఉంటాం తరచు. సో రాజు గారు కరెక్ట్గా మత్తులో ఉన్న టైంలో ద్రాక్షారసం సేవించే టైంలో కరెక్ట్గా చెప్పింది. చూడండి, ఎస్తేరు తెలివితేటలు అనాలో దేవుడిచ్చిన జ్ఞానం చెప్పాలండి. ధైర్యము, తెగింపు, తెలివితేటలో ఎంత చక్కగా ఎంత షార్ప్గా పనిచేసింది ఎస్తేరు అని బ్రెయిన్ అసలు రకం చెప్పాలంటే దేవుడే వెనకుండా నడిపించింది. అదే టైంలో చెప్పాలి, నోరు విప్పాలనే ఆలోచన రాణిగారికి రావడం అద్భుతం కదండి నిజంగా అసలు. చూడండి, వెంటనే చూడండి అడిగాడు రాణిగారిని. అడగగానే చూడండి, రాజా ఎస్తేరు అని మాటలు చూడండి. అప్పుడు రాణి అని ఎస్తేరు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చను, ఏమని? రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దానిని ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపను బట్టి, నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక అంటే. రాజుగారి నాకు తెలిసి అర్థమై ఉండదు, అవునా? ఇలా చెప్పుకుంటే చూడండి ఎంత వినయంగా రాజే అడిగాడు. రాజు అడిగితే ఇంకేంటి వెంటనే చెప్పేసి ఒక ముక్కలో, కానీ చూడండి ఎంత వినయంగా మాట్లాడుతుంది, నిజంగా అద్భుతం కదా. రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దానినైన ఎడల రాజు అయిన తమకు సమ్మతి అయితే, నీకు ఇష్టమైతేనే. ఆ రాజుకి ఇష్టమైతే కదా అడిగాడు, నీకేం కావాలని. మరలా వినయం చూడండి, ఎంత చక్కగా వినయాన్ని ప్రదర్శిస్తుంది నిజంగా రాణి ఎస్తేరు గారు. నీకు ఇష్టమైతే, నీకు సమ్మతి అయితే నా విజ్ఞాపన బట్టి నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురు గాక. సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మపడిన వారము మేము దాసులముగాను దాసురాటను గాను అమ్మపడిన ఎడల నేను మౌనంగా ఉందును. రాజా చెప్తోంది కరెక్ట్గా మొత్తం. రాజా, మేము దాసులుగాను దాసురాటలుగాను నా జనము మీతో పాటు ఉంటే నేను పెద్దగా మాట్లాడకపోదును. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? నేనును నా సంతతి వారు మొత్తం అందరూ కూడా సంహరింపబడుతున్నాము. మేము దాసులుగా నీ దగ్గర దాసదాసులుగా నీ కాళ్ళ కింద మేము ఉంటే పెద్ద నోరెప్పపోదు, చక్కగా పని చేసుకుందాం,
దాసులుగాను దాసులంటారు నీ కాళ్ళ దగ్గర నీ రెక్కల చాటున నీ హస్తాల కింద మేము బ్రతికేవారము. కానీ ఇక్కడ అది కూడా లేదే, మేము మొత్తం సమూల నిర్మూలం అవబోతున్నాం, సంహరింపబడబోతున్నాము అని చెప్తుంది. ఆ? అంటే పనోళ్ళు గాను పనివారు గాను ఉంటే మాకు అదే చాలు, కానీ మా ప్రాణాలే పోతున్నాయే ఆ కుట్ర వల్ల మా ప్రాణమే పోతున్నాయి. మేము లేకుండా సమూలంగా మేము నిర్మూలం అయిపోతున్నామే. నీ దగ్గర పనివారిగా ఉంటే మాకు అదే అదృష్టం, మాకు అదే చాలు. కానీ అది జరగట్లేదు కదా, ఇక్కడ ఏరేది జరుగుతుంది అన్నట్టుగా మాట్లాడుతుంది. సో చూడండి, సంహరింపబడుటకును హతము చేయబడిన నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము. మేము దాసులముగాను దాసురాండముగాను అమ్మబడిన నేను మౌనముగా ఉందును. దాసులను అమ్మేసినా పని ఎంత ఇబ్బంది లేకపోతును, ఎందుకంటే మేము ప్రాణాలతో ఉంటాం కదా, ఎక్కడో దగ్గర పని చేసుకుంటాం కదా. అది కూడా కాదు. మేము చూడండి మౌనముగా ఉందము. ఏలయనగా మా విరోధిని తప్పించుకున్నట్టుకై మేము రాజువకు తమరికి శ్రమపరచుట యుక్తము కాదు అన్నప్పుడు వెంటనే అందుకు రాజైన అహశ్వేరోషు ఈ కార్యము చేయుటకు తమ మనస్సు దృఢపరుచుకున్నవాడెవడు, ఈ పని చేయడానికి అసలు పూనుకున్నవాడెవడో అసలు రాజుగారికి తెలియదు ఈ విషయం. అవునా? అసలు ఈ పని చేయడానికి ఎంత దుస్సాహసానికి పాల్పడింది ఎవరు, అసలు ఎవడాడు అని అడుగుతాడు రాణితో. చూడండి, ఈ కార్యము చేయుటకు తమ మనసు దృఢపరచుకున్నవాడెవడు, వాడేడి అని రాణి ఇస్తున్నాడు కదా. వాడేడి ఎక్కడున్నాడు అసలు ఎక్కడున్నాడు కదా అనగానే, ఎందుకంటే రాజుగా తెలియదు ఇది అని రాణి నుండి ఎస్తేన్నాడుగా. ఎస్తేరు మా విరోధియకు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామాని అనను. చూడండి, షాక్ అయిపోతాడు రాజు. ఆయన ఎవరో కాదు, ఈ దుష్టుడైనటువంటి ఈ హామానే. రాజుగారు పక్కనే ఉన్నాడు హామాను. అవునా? తిన్నాడు శుభ్రంగా సాగుతున్నాడు. అసలు ఒక రకంగా చెప్పాలంటే షాక్ అయిపోయి ఉంటాడు, అసలు ఊహించే ఉండకూడదు హామాను. ఎందుకంటే రాజు పక్కన ఇంచుమించు రాజుతో సమానంగా కూర్చుని భోంచేసి తాగుతున్నాడు. అంటే ద్రాక్షరసం తాగుతాడంటే ఎంత అసలు ఒక్క రకంగా నాకు తెలిసి గుట్ట కేసు ఇయలేకపోయి ఉన్నాడు, దిగమింగకపోయి ఉన్నాడు. అసలు నోట్లోనే ఉంటుంది నాకు తెలిసి, తిన్నదే తాగింది. అవునా? అసలు ఇంకెక్కడ వెళ్తాడు గుట్టగా. షాక్ అయిపోయి ఉంటాడు హామాన్. అసలు ఈడే ఇదిగో నీ పక్కన ఈ హామానే అన్నప్పుడు ఎలా ఉంటుందండి నిజంగా? చెమట్లు పట్టేస్తాయి, టెన్షన్, కాళ్ళు చేతులు ఆడవు. వెంటనే ఎలాంటోడికైనా బ్రెయిన్లోకి వచ్చేస్తుంది, ఖచ్చితంగా రాజుకి శిక్షపాతం అయిపోతాను నేను. అదే ఊహించాడు హామాన్ కూడా. ఖచ్చితంగా రాజుని శిక్షించేస్తాడో, రాజు ఉగ్రతకి నేను గురైపోతాను అని ఊహించేస్తాడు. ఊహించేసి రాజుగారి కోపంతో బయటికి వెళ్తాడో. బయటికి వెళ్ళినప్పుడు చూడండి భలే ఉంటుంది సంఘటన. ఇక్కడ సేమ్ సినిమాలో మీరు చూసిందే. రాజు అలా బయటికి వెళ్ళడం లేదో, భయంతో హామాను రాణి అయినటువంటి ఎస్తేరుకి వినయంతో వేడుకుంటాడు. వేడుకున్న టైంలో రాజు మళ్ళీ తిరిగి వస్తాడు. చూడండి, రాజు బయటికి వెళ్ళటం ఏంటి, రాణి దగ్గరికి అంటే కాపాడమని బ్రతిమాలుకోవటానికి వస్తాడు. రాణి అయినటువంటి ఎస్తేరు దగ్గరికి వచ్చినప్పుడు రాజు వచ్చే టైంలో రాజు కళ్ళకి ఏం కనపడదు తెలుసా? ఈయన హామాను రాజు మంచం మీద ఉండడం చూసేసి, ఇదిగో రాణిని బలాత్కారం చేయడానికి ఎంత పూనుకున్నాడు ఈ హామాను దుష్టుడు అనేసి వెంటనే పెద్ద కేకేసినప్పటికి కొనారందరూ వచ్చేస్తారు, మూసికేస్తారు అంతే. మూసికేసి తీసిపోతారు అంతే. అయిపోయింది, ఇంకా ఏం లేదు, ఊరే. చూడండి అసలు ఆ సిచ్యువేషను, ఆ సందర్భం చాలా, అదే అంటున్నాను, కీలకమైనటువంటి మలుపు ఇది, కీలకమైనటువంటి ఘట్టం. చూడండి వెంటనే చూడండి, ఇదిగో ఇక్కడే మీ విరోధి ఈ దుష్టుడే ఈ హామని అనినప్పుడు అంతలా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయాక్రాంతుడాయను. భయం ఏదండి, ఒక్కసారిగా షాక్ అయిపోయి ఉంటాడు. ఇంకా ఏం చేయలో పాల్పోకుండా ఉండి ఉంటాడు. ఎంత ఘోరంగా అసలు రాకంగా గుండె దడట్టేసి ఉంటుంది నిజంగా. ఇంకేంటి, ఇంకా అయిపోయింది నా పని అనుకుని ఉంటాడు హామాను. అదే జరిగింది కదా. భయాక్రాంతుడాయను. రాజు ఆగ్రహం ఉంది, ద్రాక్షరసపు విందును విడిచి నగరు వనమునకు పోయిను. ఆ తోట వనంలోకి వెళ్ళిపోయాడు. అంటే ఇంకా ఫ్రస్ట్రేషన్తో ఏం చేయాలి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి ఇంకా ఈ పట్టరాని కోపంతో వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయినప్పుడు చూడండి ఏమనుకుంటాడు, అయితే రాజు తనకు ఏదో హాని చేయని ఉద్దేశించనని హామాను తెలుసుకొని
రాణి అని ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకై నిలిచెను. సో చూడండి, రాజు అలా ఇల్లు లేదు, వెంటనే కాళ్ళ మీద పడిపోయి ఉంటాడు బహుశా. అయ్యి బాబోయ్ రాణి గారు రక్షించండి అన్నట్టుగా కాళ్ళ మీద పడిపోయి ఉంటాడు బహుశా, అంతే కదా. ఆ ప్రాణం కొరకు విన్నపం ఎలా చేస్తారు? మీకు కాపాడిన అనరు. ప్రసన్నం చేసుకోవడం వెంటనే మోకరించి ఉంటాడు, కాళ్ళ మీద పడిపోయి ఉంటాడు. ఎస్తేరు కాళ్ళ మీద పడిపోయి ఉంటాడు హామాను. అదే వినపము చేటుకరించెను. నగరు వనములో నుండి ద్రాక్షరసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా, చూడండి తిరిగి రాగా చూడండి, ఎస్తేరు కూర్చుండి ఉన్న శయ్య మీద హామాను బడి ఉన్నట్టు చూచి వీడు ఇంటిలో నా సముఖమును ఎదుటనే రాణిని బలవంతము చేయనా. పాప అక్కడ ఏం జరగలేదు, కానీ వచ్చి సీన్ చూసినప్పటికి ఎలా ఉంది? ఏదో చేసేస్తాడో రాణిని అనేసి వెంటనే ఇంత బలవంతం చేయనా అని చెప్పాను. ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుగు వేసిరి. వెంటనే చూస్తాం కదా, దొంగలకు ముసుగేసినట్టు ముసుగేసేసారు అంతే. అంటే ఘోరమైనటువంటి పని చేశాడని దాని అర్థం. సో ముసుగు వేసిరి. రాజు ముందర నుండి షండులో అట్బోనా అన్నొకడు ఏలినవాడా చెత్తకించము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దికైని ఉరితీయటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా చెప్పేశారు. అందులోపల అదిగో ఈ మొత్తికై మిమ్మల్ని రక్షించిన ఈ మొత్తికై వేలాడదీయించడానికి 50 అడుగుల ఎత్తైనటువంటి ఉరికొయ్యని సిద్ధం చేశాడు. అది హామాను ఇంటి యొద్దనే నాటపడి ఉందనగా రాజు దాని మీద వాని ఉరితీయడని ఆజ్ఞ ఇచ్చెను. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతన్నే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. చూడండి, ఇది విన్నాక మనకు సామెత గుర్తు రావాలి, చాలా ఎక్కువగా వాడతాను. చూసారా, చక్క వచ్చింది. ఎవరు తీసిన గోతులో వాళ్ళే పడతారు ఖచ్చితంగా. సో మనం ఇతరుల నాశనం కోసం, ఇతరుని హాని చేయాలని ఉద్దేశిస్తే కనుక మనం కూడానండి ఎవరినన్నా హాని తలపడినా అది మనకే తగులుతాయి తిరిగి వచ్చి. ఖచ్చితంగా ఎవరు తీసిన గోతులో వాళ్ళని, మనం ఒకరిని ఇన్సల్ట్ చేసినా, ఒకరిని అవమానపరిచినా అవమానాలన్నీ మనకే తిరిగి వస్తాయి. ఎందుకంటే మనం ఎవరిని కూడా ఏ విధమైనటువంటి హాని చేయకూడదు. ముఖ్యంగా క్రైస్తవులు ఉంటుంది, మనము ప్రేమ చూపించాలి. కానీ ఈవెన్ శత్రువుని కూడా ప్రేమించమన్నాడు ప్రభు. సో నువ్వు శత్రువుని ప్రేమించకపోగా నువ్వు వారి మీద, మన తోటి సహోదరి మీద అసూయ, ద్వేషాలు, కలహాలు పెంచుకోవడం ఏంటి? అవునా? ఎందుకంటే నీ తోటి వారే కదా, నీ తోటి క్రైస్తవులే కదా, నీ తోటి క్రైస్తవ సహోదరులే కదా. సో వారితో ప్రేమ చూపించాలి, వారి మీద ప్రేమ చూపించాలి. కానీ మనం ఒకలాంటి ద్వేషం పెంచుకోకూడదండి. నీకు ఈవెన్ అయితే ప్రేమ చూపించు. ఎందుకంటే క్రీస్తు ఎట్టి ప్రేమనైతే మన మీద చూపించాడో ఆ ప్రేమనే మనం ధరించుకోవాలి, నేర్చుకోవాలి, పంచాలి. సో క్రీస్తు ప్రేమ. సో ఇప్పుడు ఈరోజు 40 దినాలు ఉపవాసం ప్రార్థన చేస్తానంటే అందులో ప్రేమ ఉండదు. ఖచ్చితంగా చేశారు, ప్రేమ చూపించాలి, ద్వేషించకూడదు. ఎంతో చక్కగా నిష్ఠగా చేసేవారు చాలామంది ఉంటారు. అసలు మనం చేసే ఉపవాసాలకి ఆనాటి ఉపవాసాలు చాలా వ్యత్యాసం ఉన్నాయండి. ఈరోజు ఉపవాసాలే కాదు, అసలు ఏం లేదు, ఉపవాసాలు ఏం కాదు, పెట్టుకున్నారు. కానీ సో దాంట్లో ఏంటంటే ప్రేమ చూపించాలి. నేను గడిచిన ప్రభుత్వంలో చక్కటి ప్రసంగం చేశాను. యెషయా 58 అధ్యాయంలో ఏంటది? అన్నం లేనివాడికి అన్నం పెట్టాలి, వస్త్రాలు లేనివాడికి వస్త్రాలు ఇవ్వాలి, నీ రక్త సంబంధికి ఇంటికి వస్తే మొపం తిప్పుకోకూడదు. ఇవన్నీ ఇది కాదా నాకు ఇష్టమైన ఉపవాసం అన్నాడు. అవునా? దిక్కులోని పిల్లలకి చేరదీయడం, అప్పుని చేర్చుకోవడం, అన్నం పెట్టడం, వస్త్రాలు ఇవ్వడం, దానం చేయడం, అదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటాడు. మనం చేసే ఉపవాసాలకి అసలు ఆ దేవుడు చెప్పే కోరుకున్న ఉపవాసానికి ఆ సంబంధం లేదు. సో ప్రేమ చూపించాలి. నువ్వు ద్వేషిస్తూ ఉపవాసాలు చేసుకుంటే, నువ్వు ప్రేమ లేకుండా నువ్వు ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినా వ్యర్థము. ప్రార్థన జీవితం చాలా గొప్ప ఉండొచ్చు, కానీ క్రియలు లేవే. అందుకనే క్రియలు లేని విశ్వాసము మృతం. క్రియలు లేని విశ్వాసం మృతం అన్నాడు. నీ పనులు ఉండాలి చక్కగా, నీ భక్తి జీవితం, ప్రార్థన జీవితం గొప్పగా ఉండొచ్చు, కానీ క్రియలు కూడా చూస్తాడు కదా. పనులు మంచి పనులు చేయాలి, ప్రేమ చూపించకుండా నువ్వు ఎన్ని చేసినా కానీ వ్యర్థం. ఇక్కడ చూడండి, అద్భుతం. అసలు ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు. సో చూడండి, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా కుట్ర చేసిన వారు తమ సొంత కుట్రలోనే
చిక్కుకుంటారో ముఖ్య ఉద్దేశం ఈ అధ్యాయంలో. దేవుని ప్రజలకి వ్యతిరేకంగా కుట్ర చేసిన వారంట తమ సొంత కుట్రలోనే చిక్కుకుంటారు. ఎస్తేరు తన ప్రజలను రక్షించడానికి చూపిన ధైర్యము మరియు దేవుని సంకల్పము ఈ అధ్యాయంలో స్పష్టంగా కనపడతాయి. కరెక్ట్ టైమింగ్లో నోరిపింది. ముందే కంగారు పడి చెప్పేయలేదు, కరెక్ట్ టైం చూసింది. రెండో విందులో ఓపికతో ఉంది. ఇక్కడ మొదటి విందులోనే చెప్పేయచ్చు, కానీ టైం చూసుకుంది. ఇది కాదు కరెక్ట్ టైం అనుకుంది. చక్కగా ఇద్దరు పక్క పక్కన భోజనం చేస్తున్న టైంలో, ద్రాక్షరసం తాగుతున్న టైంలో కరెక్ట్గా నోరిప్పింది. దేవుడి సంకల్పం అసలు. దేవుడు హస్తము, దేవుని యొక్క కృప తోడుంటే, నడిపింపు తోడుంటే అలాగే నడిపిస్తాడు. ఎస్తేరుని కూడా దేవుడు అలాగే నడిపించాడు. నశించిపోతున్నటువంటి తన సొత్తైనటువంటి ఇజ్రాయేల్ ప్రజల్ని, తన తోటి ప్రజల్ని ఎంత గొప్పగా రక్షించుకుంది. నిజంగా ఆ ఉగ్రత నుంచి కాపాడింది. సో సో ఈరోజు జరుగుతున్న యుద్ధాల విషయంలో కూడా అసలు ఏమి చేయలేరండి ఇజ్రాయేల్ దేశాన్ని, ఇజ్రాయేల్ ప్రజల్ని అసలు ఇంచు కూడా కదపలేదు. దేవుడు వారికి తోడున్నాడు. ఈరోజు పెద్ద పెద్ద యుద్ధాలు, ఇప్పుడు శత్రువులు ఎన్ని బాంబులు వేసుకున్నా కానీ అసలు బెదరట్లే, అసలు అతనట్లే. వారి జోలికి ఎవరు వెళ్ళరు, కానీ చూడండి వెళ్తున్నారు. యుద్ధాలు జరుగుతున్నాయి ఎందుకే కదండి. చిన్ని దేశం, సుమారు 90 లక్షల జనాభా, కోటి కూడా కాదు 90 లక్షల జనాభా, కోట్ల మంది ఉన్నటువంటి ప్రజలతో పోరాడుతుందంటే దేవుడు తోడు. ఇట్టే అర్థం అవ్వాలి, కానీ వాళ్ళకి అర్థం అవ్వట్లే, వాళ్ళకి అర్థం అవ్వట్లే. సో ఇజ్రాయేల్ దేశాన్ని, ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు కాపాడుతాడో ఆయన ముందుగానే తన సొత్తుగా చేసుకున్నాడు. అలాంటి వారితో పెట్టుకోవడం అంటే దేవునితోనే పెట్టుకున్నట్టే, దేవునితోనే పోరాడి గెలిచిన వాళ్ళు, అవునా? అలాంటిది వారితో పెట్టుకుంటే డైరెక్ట్గా దేవునితోనే బరాబరిగా దిగినట్టు. ఇంకా ఎవరో నగ్గుతారు ఇందులో, ఇట్టే చెప్పచ్చు. దేవుడే, ఆయన సర్వశక్తిమంతుడు. సో వారికి తెలిసినా కానీ వారు ఎందుకు వారి మీద వారిని హతం చేయాలి అని ఎందుకు తలుస్తున్నారు? కానీ చాలా హేమహేమీలు ఇజ్రాయేల్ ప్రజల్ని, ఇజ్రాయేల్ దేశాన్ని సమూలం మ్యాప్లో లేకుండా చేస్తామన్న వాళ్ళు కూడా కాలగడపలో కలిసిపోయారు. అందులో హిట్లర్, మీ అందరూ తెలిసిన శత్రు హిట్లర్ ముందు వరుసలో ఉంటాడు. దాదాపు 60 లక్షలు 70 లక్షల మంది యూదుల్ని, ఇజ్రాయేల్ ప్రజల్ని చంపేశాడు హిట్లర్, తెలుసా? ముందు వరుసలో ఉంటాడు నేనంట. ఆయన కూడా ఏమేడు కాలగడపను కలిసిపోయారు. సో వాళ్ళతో ఉన్న వాళ్ళందరూ కూడా, ఇజ్రాయేల్ ప్రజలతో పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇట్టే కనుమరుగైపోయారు. సో ఓవరాల్కి 7వ అధ్యాయంలో 2 విషయాలు, మొదటి నుంచి 6వ వచనం వరకు ఎస్తేరు హామాను కుట్రను బయట పెట్టడం, 6 నుంచి 10 హామాను ఉరికొయ్యి మీద అతన్నే, హామాను సిద్ధపరిచినటువంటి ఉరికొయ్యి మీద అతడే వేలాడదీయడం అనేది చూడండి ఎంత గొప్పగా. అంటే ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారో. సో దీన్ని బట్టి హామాను లాంటి స్వభావం ఉన్నవారు ఎవరన్నా ఉంటే, అంటే హామాను స్వభావం ఏముంటుంది? ద్వేషించే స్వభావం, అవునా? ద్వేషించే స్వభావం. ఆ ద్వేషించే స్వభావం క్రైస్తవులకి ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. ప్రేమ చూపించాలి. అదే మనం తెలుసుకోవాలి ఈ అధ్యాయం ద్వారా. సో హామాను మనస్తత్వం గల వారిలాగా ఉండకూడదు. ఇతరుల ఎడల ప్రేమ, దయ, కనికరము, జాలి చూపించాలి. సో నువ్వు ఎంత ఘోర పాపమైనా కానీ ప్రభు నీ ఎడల ప్రేమ చూపించాడు, కృప చూపించాడు, నిన్ను ప్రేమించాడు. దారి తప్పుతాను నిన్ను సరైన దానిలో పెట్టడానికి ఆయన తన ప్రాణాన్నే విడిచిపెట్టాడు. సో నువ్వు ఎంత ఘోర పాపం అయినా కానీ, ఎన్ని పాపక్రియలు చేసినా కానీ దేవుడు నీ ఎడల ప్రేమ చూపిస్తున్నాడు. సో మరి నువ్వెందుకు ఇతరులను ద్వేషించుకుంటున్నావు? నీకోసం ప్రాణం పెట్టిన ప్రభువే నిన్ను ప్రేమిస్తున్నాడే. అలాంటిది మనం ఎందుకు నీ తోటి క్రైస్తవ సహోదరిని ద్వేషించడం? సో ప్రేమించాలి. సో ఆ ప్రేమ లేకపోతే వ్యర్థము. సో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఎన్ని చేసినా కానీ, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత భక్తి చూపించినా ఏముండాలి? కింద చెప్పారు, క్రియలు ఉండాలి ఖచ్చితంగా. ప్రార్థన జీవితం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, వాక్యం చదువుతాం, పాటలు పాడతాం, అన్నీ బాగుంటుంది, కానీ క్రియలు ఉండట్లేదు. ప్రతి క్రైస్తవుడు ఎలాగే ఉంటాడండి. చక్కగా ప్రార్థనకు వెళ్తారు, చక్కగా భక్తిని ప్రదర్శిస్తారు, ప్రార్థనా జీవితం బాగుంటుంది, అన్ని విషయాల్లో బాగుంటారు. కానీ ఈ విషయంలో వచ్చినప్పటికీ మనసుని నిగ్రహంగా పెట్టుకోలేకపోతున్నారు, ఆవేశపడుతున్నారు, ఇట్టే నోరు జారుతున్నారు, ఇట్టే ద్వేషిస్తున్నారు, ఇట్టే అసూయ, ద్వేషం, కలహం, అవన్నీ అపవాదిగడ లక్షణాలు.
సో నువ్వు క్రైస్తవుడివే, క్రైస్తవ బిడ్డవే అయినా కానీ వెంటనే నిన్ను సాతానుగాడు ఇట్టే నిన్ను దారి తప్పిస్తున్నాడంటే ఆ, క్రైస్తవుడు అంటండి ఆశ నిగ్రహం ఉండాలంట. నిగ్రహం ఉండాలి. తన మనసు మీద, తన హృదయం మీద, ఎవరి హృదయం మీద వారికి పట్టు ఉండాలి ఖచ్చితంగా. కంట్రోల్ అంటే సెల్ఫ్ కంట్రోల్ అంటారు చూసారా, అది ఉండాలి కానీ క్రైస్తవుడికి. ఖచ్చితంగా తన శరీరాన్ని, తన ఆత్మని తన అధీనంలో ఉంచుకోవాలి, తన హృదయాన్ని కాచుకోవాలి, నోటిని కాచుకోవాలి. ప్రతి విషయంలో కూడా 10 మాటలు దూషించారా, ఒక్క మాట కూడా. నిజంగా నిజ క్రైస్తవుడు అంతే. ఎన్ని అనుకున్నా కానీ మనసు నిగ్రహంగానే అలాగే పెట్టుకుంటాడు, ఎవరు ఎన్నన్నా కానీ. అది క్రైస్తవ లక్షణం, ఎన్ని అనుకున్నా కానీ. సో చూసారా, ఎంత కుట్ర పడినా కానీ ఎలా వచ్చింది, తిరిగి 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 మన దగ్గరికి వచ్చింది. ఇతరులకు హాని చేయ ఉద్దేశించిన ప్రతి ఒక్కరు కూడా అదే జరుగుతుంది. ముఖ్యంగా మన క్రైస్తవ తోటి క్రైస్తవులే హాని చేసుకుంటున్నారు ఈ రోజుల్లో. అవునా, క్రైస్తవులే ద్వేషించుకుంటున్నారు, క్రైస్తవులే హింసల పాలు చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ నేడు జరుగుతున్నాయండి. అంత్యకాలంలో ఇలాంటివన్నీ ఉంటాయి. అవునా, అన్నీ ఇలాంటివి ఉంటాయి. ఎవరో శత్రువులు ఎక్కడో లేరు, బయట సెపరేట్గా ఏం లేరు, మనలో మనకే ఉన్నారు. క్రైస్తువులోనే ద్వేషాలు, కలహాలు, కొట్లాట్లు, దెబ్బలాట్లు. ఇవన్నీ దేనికోసం? లోకం కోసమే. లోకం ఇప్పుడు దెబ్బలాట్లు ఎందుకు జరుగుతాయండి? ఇప్పుడు తగాలు, నాశ తగాదాలు దేనికోసం? ఇళ్ల కోసం, స్థలాల కోసమే కదా. అదంతా లోకమే కదా, వాటి కోసమే. వేరే వాటి కోసం ఏమీ లేదు. వేరే వాటి కోసం ఏమీ లేదు. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. గొడవ వచ్చిందంటే దేనివల్ల వస్తుంది? సరిహద్దు గొడవలు, ఇళ్ల గొడవలు, ఆస్తి తగాద గొడవలు, పొలాల గొడవలు. మనం దెబ్బలాడుకునే దాంట్లో కోసమే కదా. ఆలోచన చేయండి. ఏదైనా అన్నిటికీ మూలం ధనమే, డబ్బే. ఇప్పుడు స్థలం ఉందంటే అది డబ్బు రూపంలో ఉంటుందా? ఎసెట్ అంటారు. అదేంటి ఆస్తి అంటే డబ్బు రూపంలోనే ఉండ ఒకలాంటి ప్రాపర్టీ కదా. అదంతా ఏంటి, అమ్ముకుంటే డబ్బే వస్తుంది. సో ధనమే మూలం. అందుకనే ఏదో పాట ఉంటుంది, ధనమేరా అన్నిటికీ మూలం. మరి అందం ఏనాడో చెప్పింది. అవునా, దేవుడు ఏనాడో చెప్పాడు అన్నిటికీ మూలం అదే. సమస్త విధములకి కీడులకు మూలం ధనం. సో ఏ ట్రూ క్రిస్టియన్ ఎప్పటికీ కూడా దానిని ఆశించడం, దాని మీద ఆశే ఉండదు. డబ్బు సంపాదించుకోవాలని ఆశ అస్సలు ఉండదు నిజ క్రైస్తవుడికి. తల్లిగారు ఉన్నారు, నిజంగా ఆవిడ గురించి టైం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. తల్లిగారు ఉన్నారు, ఆవిడ చర్చి కొరకు 6 సెంట్లు భూమి కదమ్మా. 5 సెంట్లు భూమి ఆ ప్లేస్లో చర్చి నిర్మాణం అయింది. ప్రతి సంవత్సరం పిలుస్తారంట, చక్కగా సత్కరిస్తారంట వారు కుటుంబాన్ని అంతా. 5 సెంట్లు. ఈరోజు సెంట్ ఎంత ఉందండి మన ఊళ్ళో? 5 లక్షలు వేసుకున్నా, 5 ఐదులు 25 లక్షల రూపాయలు దేవుని కోసం. అలాగా ఎంత గుండె ధైర్యం ఉండాలండి, అసలు ఎంత దాతృత్వం మనసు ఉండాలండి. నిజంగా ఆనాటి వాళ్ళందరూ కూడా అంతే. ఏది కూడా మా నాన్నగారు కూడా అంతే కదా. చర్చలన్నీ 11 చర్చలు అంట సంఘాలు స్థాపించి ఆన్లైన్ అప్పచెప్తే ఆయన మళ్ళీ వాటి జోటికి వెళ్ళలేదు. ఇది నాది అని అనలే, విడిచిపెట్టారు. అలాగా చక్కగా భూమి ఇచ్చారంట మద్దుర్లో. ఆయన కూడా నాకు వద్దు, వాళ్ళకి ఇచ్చేసాడు అని అంట. అంత ఆనాటి వారి స్వభావం అంతా అంతేనండి. మన పెద్దలో వారి హృదయం అంతా చాలా ప్యూర్గా ఉండేది. కల్మశాలను ప్రేమ చూపించేవారు. చూడండి, ఆనాటి వారు ఇరుగు పొరుగు వారు అందరూ చక్కగా కూర్చుని ఇంట్లో ఏం కోరుకున్నా అందరూ పంచుకోవడం, అందరూ పంచి పెట్టుకునే స్వభావమే. దాచుకునే స్వభావం లేదండి. పూర్వీకులు ఎవరూ దాచుకోలేదు, తెలుసా. చూడండి, మీ పెద్దవాళ్ళని అడగండి, దొంగతనాలే లేవు ఆ రోజుల్లో, తెలుసా. మా నాన్న చెప్తూ ఉండేవారు, ఇళ్లలో బాహాటంగా వదిలేసేవారంట, డోర్లు తీసి వెళ్ళిపోయేవారంట పనులకి. లోన ఏమి అన్ని అలా వదిలేసి వెళ్ళిపోయేవారంట. అంటే అందరి ఇళ్లలో సమృద్ధిగా ఉంటే ఇంక దోచుకోవాలని ఆలోచన ఎలా వస్తుంది? ఈ రోజులు అందరిలో సమృద్ధిగా ఉన్నా పక్కోడిది కావాలి. ఇదే కదండి, ఎంత ఆస్తి ఉన్నా ఇంకా కావాలి, ఇంకా కావాలి. కానీ కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ఎంతమంది వెళ్ళిపోతున్నారో మనల్ని విడిచి. ఈరోజు కూడా పొద్దున ఎవరో పేటలో పోయారు. చూడండి, ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా నువ్వు జేబులో వేసుకుని వెళ్ళలేవు. పరిశుద్ధ గ్రంథం ఏ రోజు, దేవాదేవుడు ఏ రోజు చెప్పాడు. యోబు గారిని జ్ఞాపకం చేసుకోండి. ఏది తీసుకెళ్ళలేనంటారు. ఏంటి, ఒట్టి చేతులతో వచ్చాను, ఒట్టి చేతులతోనే వెళ్తాను, అన్ని వదిలేసే వెళ్తాం మనం. దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను నేను, ఏమీ పట్టుకెళ్ళాం మనం. అయినా కానీ మనిషికి, అందులో క్రైస్తవులకు కూడా ఇలాంటి ఆశ ఉంటుందంటే చాలా విచారం అండి నిజంగా. నిజంగా నిజ క్రైస్తవుడు
ఆస్తి పాస్తుల మీద కానీ ధన సంపాదన మీద వ్యామోహం ఏ రోజు ఉండదండి. చచ్చిపోతే ఏ రోజే. క్రీస్తుతో ఎప్పుడైతే నువ్వు బాప్తిసం ద్వారా తిరిగి లేస్తావో శరీరాశ, నేత్రాశ, జీవోత్తమం, ఈ లోకాశ అంతా కూడా చనిపోతాయి, విడిచిపెట్టేస్తాం అంతే. నువ్వు తిరిగి లేచావా, బాప్తిసం ద్వారా నీటిలో తిరిగి లేచావా, నూతన సృష్టి, నూతన ఆలోచనలు, కొత్త ఆలోచనలు, కొత్త తలంపులు. నువ్వు ఏనాడో నీ పాపాల నిమిత్తం ఎప్పుడో నీటిలో సమాధి చేయబడ్డావు, కొత్తగా జన్మించావు. ఎలా ఉండాలి, ఆలోచనలు కొత్తగా ఉండాలి, దేని మీద ఆశించకూడదు. అంతా నా ప్రభువే, అంతా నా క్రీస్తే. ఏదైతే అయింది ఆయనే, నాకు ఆయన ఉన్నాడో ఆయన నేను కలిగి ఉన్నాను. ఇంకేంటి నాకు కొదవ, ఇంకేంటి నాకు అవసరం. దేని మీద ఆశ ఉండదండి క్రైస్తవుడికి. నిజ క్రైస్తవుడు దేని మీద అసలు గొడవలే ఉండవు నిజంగా. ఎందుకు గొడవలన్నీ అంటే వీటి వల్ల వస్తున్నాయి అంతే. ధనమే అన్నిటికీ మూలం అదే. సో పరలోక సిరిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో భూమి మీద ధనాన్ని కూర్చుకోనొద్దని చెప్తున్నాడు. అవునా? అక్కడ కూర్చోమన్నాడు. అక్కడ చిమ్మిటైనా, చెదైనా, తుప్పైనా మా దొంగలు వచ్చి పట్టుకెళ్తాను కూడా ఉండదు. సో ఆలోచించేయండి. క్రైస్తవ జీవితం అది కాదు. సో ఇకనైనా మనం ఆలోచించేది. మనం చనిపోయినప్పుడు ఏది తీసుకెళ్ళం, ఏది మనం ఎళ్ళు వాకులు ఏవి తీసుకెళ్ళం. ఒట్టి చేతులతో వచ్చాం, ఒట్టి చేతులతో వెళ్ళిపోతాం. సో ఎంతకాలం ఉంటామో ఎవరికి తెలియదు ఈ భూమి మీద. అవునా? ఇంకెందుకు ద్వేషాలు, కలహాలు, కొట్లాట్లు. సో ప్రేమ చూపించండి. ప్రేమతోనే జయించవచ్చు ఏదైనా కానీ. నీ శత్రువుని ప్రేమించుడు ఒకసారి, నీ పగవాడిని నువ్వు ప్రేమించు ఒకసారి. నీ ప్రేమ చూసి అసలు నిన్ను దూషించాలని, నీ మీద ద్వేషించాలని ఆలోచనే రాదు. రాను నీ పగవాడిని నువ్వు ప్రేమించు. ఇప్పుడు ప్రేమ చూపించేవాడినే ప్రేమించడం ఇంకేముంది? నువ్వు అది ఇచ్చావా, నేను ఇంకోటి ఇస్తాను అంతే, అంతమించి ఏముండదు. ఈరోజు వంకాయ కూర ఇచ్చావా, నువ్వు మాసం కూర, నువ్వు మాసం కూర ఇస్తావా, నువ్వు మేక మాసం కూర అంతే. అందులో ఏముంది ఇచ్చిపుచ్చుకోవడాల్లో? ఈ పగోడికి పెట్టు, నువ్వు ద్వేషించేవాడికి పెట్టు, మొత్తం మారిపోద్ది. ఒకసారి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వెంటనే అబ్బా నేను ఎంత ద్వేషించినా, ఎంత ఇది చేసినా, తొలనాడినా నా మీద ఎంత ప్రేమ చూపించాడు. వెంటనే హృదయం, ఎంత కరుడు కట్టినోడికైనా హృదయం ఇట్టే, అబ్బా ఇదేంటి పలానా రోజు నేను నానా మాటలన్నానే, నా మీద ఎంత ప్రేమ చూపించి నాకు ఏదో పంపించాడు, నిజంగా అంత ప్రేమ. సో నాదైనా తప్పంట ఒక్కొక్క అలాంటి ఫీలింగ్ వస్తుంది. ఆలోచన చేయడం ప్రారంభిస్తారు అలాంటి వారు. ప్రేమించండి. మనవాళ్ళు ద్వేషించుకోవడం అనేది ఎంత మాత్రమో సరైన విధానం కాదు. సో హామాను విషయంలో మనం అదే తెలుసుకోవాలి. నిజంగా మొద్దికైని ప్రేమించుంటే ఇంత పరిస్థితి వచ్చేదా? మొద్దికై మీద ఎందుకంత ద్వేషం? ఈవెన్ నమస్కారం పెట్టలేదన్న తన ధర్మశాస్త్రాన్ని, దేవుడు తనకు చెప్పిన మాటల శిరస వహించాడే, దాంట్లో తప్పేముంది? ధర్మశాస్త్రం ప్రకారం నేను అలాగా భూమి కింద ఆకాశం పైన ఏ రూపానికి కూడా నేను మొక్కకూడదు, నా దేవుడు నాకు చెప్పాడు మనుషుల రూపాలకు నేను మొక్కకూడదు అని చెప్పినప్పుడు కూడా వినాలి కదా. నమస్కారం చెల్లిన మొండి పట్టుదలతో పోయి చూసారా ద్వేషం పెంచుకున్నాడు. అదే ప్రేమించుంటే, చూసి చూడనట్టు విడిచిపెట్టుంటే, సో తన దేవుడు తన నమ్మిన దేవుడు అలా చెప్పాడేమో అని విడిచిపెట్టేచ్చు కదా. ఆమెనేమో విగ్రహాన్ని కూడా అన్యుడా వినాలి కదా. సో ఇంత పరిస్థితికి రావడం కొని తెచ్చుకున్నాడంటే ద్వేషించడం వల్లనా? అవునా? ద్వేషించకుండా మొద్దికని ప్రేమించుంటే తన స్థానం అలాగే ఉండేది. రాజిచ్చిన ఘనత పొందుకునేవాడు, చక్కగా వెళ్ళిపోయింది. పైగా ఎంతమంది కుమారులు చూడండి. ఎస్తేరు రాణి గారు 7 చూద్దాం, చదువుకుందాం ముందు అధ్యాయాలు. 7 కుమారులను ఉరిదేస్తుంది, సంహరించేస్తుంది. ఎందుకంటే కుమారులు ఉన్నారు అంటే వారసులు ఉన్నారు హామానికి తెలుసండి. మరి హామాన్ తర్వాత 7 తయారవుతారు మళ్ళీ అదే స్వభావం గలవారు. అందుకనే ఎస్తేరు ముందు అధ్యాయాలు మనకు కనపడ చదువుకున్నప్పుడు 7 కుమారులు అనుకుంటా. చాలా మంది పిల్లలు ఉంటారు హామానికి వారసులు. అందులో కొంతమందిని సో సంహరింపజేస్తుంది ఖచ్చితంగా. సో 8వ అధ్యాయము వచ్చే బైబిల్ తరగతి మనం ధ్యానం చేసుకుందాం. శ్రద్ధగా అందరికి కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామం మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం మా ప్రభువా. మరి ఇంతవరకు మరి ఎస్తేరు గ్రంథం నుంచి మరి 7వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోవడానికి ఇటు సమయాన్ని మా అందరికీ అనుగ్రహించడానికి మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, చివరి వచ్చిన 3 వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు జ్ఞాపకం చేసుకోవడం తండ్రి దీవించండి, ఆశీర్వించండి మా ప్రభావ. కుటుంబాన్ని బిడ్డలు కూడా మరి దీవించండి, ఆశీర్వించండి మా ప్రభావ.
మరి సమయంలో సంఘానికి జ్ఞాపకం చేసుకోండి. సంఘాలు ఎవరైతే ప్రార్థన అవసరం ఉన్నారో వారి అవసరాలు ఒకరిని తీర్చండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని ముట్టి స్వస్థపరిచి కృప చూపించండి. సహాయం అందించండి మా ప్రభావ. ముఖ్యంగా మన ఏంజల్ జ్ఞాపకం చేసుకోండి మా ప్రభావ. అనారోగ్యాన్ని గురి త్వరగా తండ్రి కోరుకొని యథావిధిగా తండ్రి మరి చదువుకోవడానికి మరి కాలేజీకి వెళ్ళడానికి కృప చూపించండి. పరుగు కొంచెం స్వస్థని ఆరోగ్యాన్ని ఆయుష్కానికి ఏజీలు అనుకరించి నడిపించింది మా ప్రభావ. అలాగే మా ప్రభావ విదేశాల్లో ప్రతి ఒక్క సహోదరుని పట్ల దీవించండి, ఆశ్రయించండి. మరి యుద్ధ వాతావరణంలో యుద్ధ భయాలతో ఇతర దేశాల్లో ఉంటూ మరి కుటుంబాలు విడిచి మరి గృహాలు విడిచి బిడ్డలు విడిచి దేశంలో ఉంటూ ప్రయాసపడుతున్నారు తండ్రి. మరి యుద్ధ భయంతో ఉన్నారు. మీరు ధైర్యపరచండి తండ్రి. మీ చిత్రమైతే మరి క్షేమంగాను సురక్షితంగాను వారి గృహానికి వారి కుటుంబానికి బిడ్డలందరూ క్షేమంగా చేర్చుకున్న మా ప్రభావ. ఇంట్లో వచ్చే నెలలో మొదటి ప్రభుత్వంలో జరుగుతుంది భోజన కార్యక్రమం కూడా మనం జ్ఞాపకం చేసుకుంటారు. బాగా ఇంట్లో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆ కుటుంబాన్ని అంటే మరి భోజన కార్యక్రమాన్ని ఏర్పరుస్తున్నంటే ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్రమైతే మరొక బైబిల్ ప్రాంతం మేము కలిసి మరొక అధ్యాయం వివరించుకోవడానికి మాకు మరొక అవకాశాన్ని అనుగ్రహించి మాకు మరొక తరగతిని అనుగ్రహించి నడిపించుకొని మరి ముగించవచ్చుగా మనం అంతతో క్షేమంగాను సురక్షితంగా వారి గృహాలకు చేర్చి ఈ ప్రార్థన పాస్ తెచ్చు ఏసుక్రీస్తు ప్రభువును ప్రార్థించి వేడుకున్న మా పిల్లలు తండ్రి.